ఈరోజు ఎవరైతే దేవుని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ రాబో కాలమందు గొప్పవాళ్ళు అవ్వాలి. అది దేవుని లెక్క, నేను చెప్పే మాట కాదు. గొప్పవాళ్ళు అవ్వాలి. కానీ మీలో ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు? అప్పుల్లోనే ఉన్నారు. ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు? ఏమి లేదు, ఇబ్బందుల్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు నిన్ను పిలిచిన దేవుడు అసమర్థుడై నిన్ను దీవించలేకపోయాడా? లేక దేవుడు నీకేం చేయాలనుకుంటున్నాడో అది తెలియక నువ్వు ఇంకా పొందుకోలేదా? ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జాగ్రత్త వినండి. నీ దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు అసమర్థుడైతే కాదు. నిన్ను పిలిచిన దేవుడు మాట తప్పేవాడు అసలే కాదు. నిన్ను పిలిచిన దేవుడు దీవించలేని, నిన్ను వర్ధిల్ల చేయలేని, నిన్ను గొప్ప చేయలేని వాడా కాదు. ఇక్కడ చూద్దాం అబ్రహాముని. నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, గొప్ప చేస్తా. నిన్నెవడైనా దూషిస్తే నేను వాడిని శపిస్తా. ఎందుకని? నువ్వు టెన్షన్ పడిపోతావు. ఎవడన్నా నిన్ను దూషిస్తున్నాడు అనుకో, ఒరేయ్ నీ బిడ్డలు చావా, నువ్వు చావా, నీ కుటుంబం నాశనం గాను అని నిన్నెవడన్నా దూషించాడు. అప్పుడు నీకు భయం వస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఇంత మాట్లాడుతున్నారు, అంత మాట్లాడుతున్నారు, ఏమైపోతామో. నిజంగా ఏ పనులు, ఏ విషయం ఉందో, ఏ నోట్లో ఏ శాపం ఉందో, ఆ దుర్మార్గపు మందంతా మమ్మల్ని అంటున్నారు అని నువ్వు భయపడతావేమో. అవును, భయపడతారు కొంతమంది. అమ్మ పలానా రోజున పలానా మాటలు అన్నారమ్మా, ఆ మాటలు గుర్తొస్తుంటే నాకు భయం వేస్తుందమ్మా, ఎందుకంటే వాళ్ళ నోరు మంచిది కాదు అని భయపడేవాళ్ళు లేరా ఈ రోజున? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఇలాగూ ఎవడైనా శపించాడు, దూషించాడా? రే నీ సంగతి తేలుస్తా, నిన్ను నరుకుతా అని అన్నాడా? రే నిన్ను నాశనం చేయకపోతే నేను మా నాన్నకే పుట్టలా అని అన్నారా? నిన్ను దూషిస్తూ భయపెడుతూ ఉన్నారా? వాళ్ళు భయపెట్టేటట్లయితే నువ్వు భయపడొద్దు. కారణం ఏంటి తెలుసా? నిన్ను దూషించేవాడిని అసలు వాడు భూమి మీద వాడు బ్రతుకే దరిద్రమైపోయేలాగా నేను వాడిని శపిస్తానంటున్నాడు దేవుడు. చెప్పకూడదు గట్టిగా. మాది కొత్తగూడెం. నా పేరు సునీత. చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు 2వ సంవత్సరం నేను ఇడికి రాబట్టి మేము నలుగురిలో మాకు సంతానం లేదు. అయితే దేవుడు 5 సంవత్సరాలకు మా తమ్ముడికి ఒక పాపనిచ్చిండు. నలుగురితో మధ్యలో ఒక పాప 5 సంవత్సరాలకు. ఇప్పుడు మళ్ళీ ఆ పాపకి ఇప్పుడు 6వ సంవత్సరం. నేను దానికోసం బాగా మొరపెట్టేదాన్ని, అయ్యగారికి చెప్పేదాన్ని. ఎంతగానో నేను 3 సార్లు కూడా టీవీ స్పాన్సర్ చేసిన. అయితే మా మరదలకి ఇప్పుడు గర్భఫలం ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు 2వ నెల, ఆ పాపకి ఇప్పుడు 6వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ సహోదరి పేరు లక్ష్మీదేవి. ఈమె పెద్ద కొటాల నుంచి రావడం జరిగింది. ఈమె సాక్ష్యం ఏంటంటే, ఈమెకి గత సంవత్సర కాలం నుంచి ఏ పనికి వెళ్ళడం లేదట. ఎందుకంటే ఈమెకి కిడ్నీల ప్రాబ్లం ఉంది. కిడ్నీలు బాగా విపరీతంగా నొప్పి వస్తూ ఉంటాయట. హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లు కూడా టెస్టులు చేసి 2 సార్లు కిడ్నీ ఆపరేషన్ చేయడం జరిగింది. అందువల్ల ఈమె ఏ పనికి వెళ్ళలేకపోతూ ఉంది. ఇంటి దగ్గరే ఉందట. ఒకరోజు టీవీ పెట్టి చూస్తూ ఉంటే దైవజనుని క్రీస్తు రాయబారి గారి యొక్క వర్తమానం వస్తుందట. జరుగుతున్న ఆరాధనను చూసింది, చెప్పుతున్న సాక్ష్యాలను చూసింది. నేను కూడా ఆ ప్రార్థనకు వెళ్ళి ఆ దైవజనుని చేత ప్రార్థన చేయించుకుంటే నాకున్న ఈ బలహీనతను పూర్తిగా దేవుడు తీసివేస్తాడు, పని చేసుకోగలుగుతానన్న విశ్వాసంతో ఇక్కడికి రావడం మొదలెట్టిందట. వచ్చి ఈమెకున్న సమస్యను దైవజనునికి చెప్పడం జరిగింది. దైవజనుడు కూడా ప్రార్థన చేశారట. ఈమె విశ్వాసంతో అంజూర ఫలాన్ని భుజిస్తూ ఉన్నారట. ప్రార్థనా తైలాన్ని రాసుకుంటూ ఉన్నారట. ఆశ్చర్యకరుడైన దేవుడు, సంవత్సరం పాటు ఏ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నానయ్యా. అలాంటిది ఎప్పుడైతే ఈ ప్రార్థనలకు రావడం మొదలుపెట్టానో నేను ప్రతి పనికి వెళ్ళగలుగుతున్నాను, ఎలాంటి నొప్పి రావడం లేదు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. కృతజ్ఞతగా దేవుని పని నిమిత్తం కూడా కానుక ఇచ్చానని చెప్పేసి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్,
బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.